హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఇది వంకాయ ఫ్రై అండి. చూడ్డానికే కాదు, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ మాట. ఇక తయారీ విధానికి వచ్చేస్తే మనకు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, దాంతోపాటు సాల్ట్ అండి. నేను పింక్ సాల్ట్ యూజ్ చేశాను, అందుకే కలర్ అలా ఉంది. ఇవన్నీ కూడా చక్కగా ఒక స్పూన్తో అయితే మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా ముందు మిక్స్ అయితే అవ్వాలండి. కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే వంకాయకి కారం తగిలితేనే బాగుంటుందన్నమాట. దీంట్లో ఆమ్చూర్ కూడా కంపల్సరీ వేసుకోండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి మనకు కావాల్సిందల్లా ఈ టైపు వంకాయ అయితేనే బాగుంటుందండి. మనకు సీజన్ వైజ్గా వస్తాయి కదా, అలాంటప్పుడు చక్కగా ఈ వంకాయతో ఈ ఫ్రై అనేది చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నానికి పప్పు కానీ పప్పు చారు కానీ ఉంటే దాని పక్కన సైడ్ డిష్గా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇవి మరీ పల్చగా కట్ చేసుకోకూడదు, అలాగని మరీ థిక్గా కట్ చేసుకోకూడదు. ఇవన్నీ చక్కగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని, వంకాయ అనేది ముందుగానే కడిగేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. వీటిని వాటర్లో గట్రా వేయకండి, ఎందుకంటే మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తామో అప్పుడే కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అవన్నీ చక్కగా కట్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత, మనం ముందుగా మిక్స్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాంట్లో మనం 2 వైపులా చక్కగా అద్దుకోవాలన్నమాట. ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే సాల్ట్ అనేది కొంచెం వాటర్ వదులుతుందండి. మనం ఇలాగ మిక్స్ అన్నిటికీ ఇలా కోటింగ్ లాగా పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నామంటే మనకు ఒక టూ మినిట్స్లో చక్కగా అవంతా కూడా వాటర్ అనేది వచ్చి మనకు ఒక కోట్ లాగా అంటుకుపోతుంది. అందుకనే దీన్ని మనం వాటర్లో అనేది డిప్ చేయకూడదు. ఆ వంకాయ అనేది వాటర్లో కడగకూడదు అనమాట. స్లైసెస్ని వంకాయని కడుక్కోండి, వంకాయ స్లైసెస్ మాత్రం కడక్కండి. ఇలా మీరు అటు ఇటు డిప్ చేశారంటే కొంచెం సేపటికి దీంట్లో ఉన్న వాటర్ వదిలి చక్కగా కోట్లాగా పట్టుకుంటుంది అనమాట. ఈ డిష్ అనేది చాలా బాగుంటుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ మాట. దీనికి ప్రిపరేషన్ కూడా మనకు అంత టైం ఏమీ పట్టదండి. చూస్తున్నారు కదా, ఇది చక్కగా ఇలా అంటుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేశామంటే చక్కగా అంటుకుపోతుందండి. అప్పుడు మనం ఇలాంటి తవా ఒకటి పొయ్యి మీద పెట్టేసుకొని దాని మీద ఆయిల్ అనేది వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత మన ఈ వంకాయ చూస్తున్నారా కలర్ ఎలా కనిపిస్తుందో, దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుందండి. 1 బై 1 మనం ఇలాగా ఫ్రై అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా ప్యాన్ ఎందుకు పెట్టానంటే, ఇలా మనం ప్యాన్ పెట్టుకోవడం వల్ల మనం ఒక్క ట్రిప్లో ఒక 5 అలాగా 6 కానీ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది. ఇది షాలో ఫ్రై అండి, డీప్ ఫ్రై అయితే కాదు. అందుకని ప్యాన్ యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. పైన కూడా ఆయిల్ అనేది వేసుకోండి. వన్ బై 1 2 వైపులా కూడా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే లోపల వరకు చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి సిమ్ ఫ్లేమ్లోనే చక్కగా నిదానంగా ఓపికగా అటు ఇటు కాల్చుకున్నారంటే మనకు ఒక 2-3 ఆయిల్లో చక్కగా మనకు ఒక వంకాయ అంతా శుభ్రంగా కాలిపోతుందండి. మంచి టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరన్నా మొదటిసారి చూసినట్టయితే ఇలాంటి చక్కగా క్విక్గా రెసిపీస్ అన్నీ చాలానే ఉంటాయండి. తప్పకుండా మిగతా వీడియోస్ని కూడా విజిట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు రాగలిగాను. అందుకనే మరీ చెప్తున్నానండి. చూస్తున్నారు కదా, మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత దాని మీద కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఇలా పెడుతున్నాం కదండి, ప్యాన్ మీద చేస్తున్నాం కదా, అందుకనే ఆయిల్ అనేది త్వరగా లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. డ్రై అయిపోయింది అనిపిస్తే మీరు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని చక్కగా 2 వైపులా ఇలా కాల్చుకున్నారంటే మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే కలర్తో పాటు మనం పట్టుకుంటే స్మూత్గా అవుతుందండి. అలా ఉందంటే మనకు ఫ్రై అయిపోయినట్టు లెక్కమాట. ఇలా కొంచెం సేపు కనుక మూత పెట్టారంటే మరీ ఎక్కువసేపు పెట్టకండి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పడుతూ ఉంటుంది కదా. అలా కాకుండా కొంచెం స్టీమ్ పట్టించారంటే మనం ముక్క అనేది మెత్తపడుతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. ఇక తీసి మనం హ్యాపీగా సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. మళ్ళీ ఇలాంటి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.